స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మనము స్వభావ సంస్కార స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరికీ సల్మాన్ ఖాన్లో ఉన్నాను ఒమిక్స్ ల్యాబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు రామాంజలి గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగరాణి గారికి, అలాగే వేదికను అలాగే పెద్దలందరికీ ఆశీనులకు నా నమస్కారాలు. ముఖ్యంగా సామాజిక సేవతో భావించి అది సమాజానికి ఏంటంటే మనకి ఈ పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసే ప్రతిరోజు కృషి దాన్ని గుర్తించి వారందరికీ కూడా రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఉమెక్స్ ల్యాబొరేటరీస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేసి ఆ బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారికి తగినటువంటి మెడికల్ సర్వీసెస్ కూడా అందజేయాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమం సంప్రదించినప్పుడు వారు పాజిటివ్గా స్పందించి మరి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ పారిశుద్ధ కార్మికులందరికీ కూడా మొత్తం టోటల్ బ్లడ్ పిక్చర్ ఏమవుతాయి కనుక మనకి బ్లడ్ టెస్ట్ ఉంటాయి అన్నీ కూడా టోటల్గా ఈరోజు చేసి, అదేవిధంగా బుధవారం నాడు పొద్దున్న మన గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో వారందరికీ కూడా ఉచితంగా మన మెడికల్ ఖర్చులు చేయడంతో పాటు మెడిసిన్స్ కూడా ఇచ్చి వారిని ఆరోగ్యవంతులుగా ఉండటానికి మన వంతు సహకారం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ మేడం గారిని మాట్లాడవచ్చు. కమిషనర్ రామచంద్రారెడ్డి గారికి, ఈమెచ్ఓ ఉమామహేశ్వర ల్యాబొరేటరీస్ అధిపతి కృష్ణరాజు గారికి, రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత రిప్రజెంటేటివ్ మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా, అలాగే డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క శరీరానికి కృషి చేసే శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ పెట్టుకోవడం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనము జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోనూ ఈ కార్యక్రమాన్ని మనము శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో ఈరోజు ఇక్కడ జనరల్ మెడిసిన్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తారు. అదే విధంగా ఓమిక్స్ ల్యాబ్ నుంచి వారికి టెస్ట్ చేసి ఫాలోఅప్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ కూడా ట్రీట్మెంట్, మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన జిల్లాలో ఈరోజు అనేక మున్సిపాలిటీస్లో జరుగుతుంది. ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, పెనుగొండ, తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. తణుకు రేపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, శానిటేషన్ వర్కర్స్ వారి యొక్క హెల్త్, వారి యొక్క ఫ్యామిలీ హెల్త్, వారి వెల్బీయింగ్ అనేది మనకి చాలా ముఖ్యము. ఏదో ఈరోజు చేసి పెట్టి క్లోజ్ చేసేయకుండా దీన్ని కంటిన్యూస్గా ఫాలో లాజికల్గా ఉండాలి. ఈరోజు టెస్ట్ చేసినాక వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఫాలో అప్, జస్ట్ ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేయడమే కాకుండా కంటిన్యూస్గా ఫాలోఅప్ అనేది ఉండాలి. ఆ విధంగా మనం మెడికల్ అండ్ హెల్త్కి టీచర్స్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. వీరందరికీ కూడా సెపరేట్గా రిజిస్టర్ పెట్టి వారి రికార్డ్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయింటైన్ చేయమన్నాను. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క అంశాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించి వారికి మన జీతం ఇవ్వడమే కాదు, వారి యొక్క సర్వీసెస్ని గుర్తింపుగా ఇది మన బాధ్యత, అంటే మన ఉద్యోగులే కాదు ప్రతి ఒక్కరిది బాధ్యత. ఊరిని, మన వీధుల్ని శుభ్రంగా పెడుతున్న శానిటేషన్ వర్కర్స్ వెల్బీయింగ్ అనేది, వారి యొక్క సంక్షేమం అనేది ప్రతి ఒక్కరూ
ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని టేకప్ దీన్ని సమర్థవంతంగా ఈ క్యాంపు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు మన భీమవరం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో శానిటరీ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన కలెక్టర్ మేడం గారికి, వేదిక అంచిన పెద్దలకు, కమిషనర్ గారికి, అందరికీ, వేదిక ముందున్న పెద్దలకి, శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మనల ఆరోగ్యాన్ని కాపాడేది శానిటరీ వర్కర్స్. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం మీరు. కానీ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేయటం గొప్ప విషయం. దానికి మన మున్సిపాలిటీ వారు ఓమెక్స్ ల్యాబ్స్ ద్వారా ఈరోజు టెస్టులు చేసి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆలోచన చేశారు. ఇవాళ ఒక్కరోజే కదమ్మా మీకు టెస్టులు చేసేది. మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా ఆరోగ్యంగా ఉంటాం. శానిటరీ వర్కర్స్ అంటే వాస్తవం చెప్పాలంటే దైవ సమానులు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే మేమెవరూ చేయలేని పని మీరు చేస్తారు. గతంలో ఒక 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడు ఓపెన్ డిప్టేషన్, బహిరంగ మూత్ర మల విసర్జన, అప్పుడు సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఇవేమి ఉండేవి కాదు మేడం. ఆ ఓపెన్ దాంట్లో వాళ్ళు స్వయంగా చీపిరి పట్టుకొచ్చి కట్ట పట్టుకొచ్చి మనము విసర్జించిన మలాన్ని వాళ్ళు క్లీన్ చేసేవారు. అలాంటి పని చేసింది మీరు మరి దైవంతో సమానమే. మీ ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. నేను ఈ రోజున మీకు చెప్పేది ఏమిటంటే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా మీరు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. అంతేకాకుండా ఇటువంటి క్యాంపులు పెట్టి మున్సిపాలిటీ వారు ప్రతినిత్యం మీ ఆరోగ్యం గురించి పరిరక్షణ కార్యక్రమం చేస్తారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు పరిశుభ్రంగా ఉంటేనే ఈ మున్సిపాలిటీ, ఈ నియోజకవర్గం పరిశుభ్రంగా ఉంటుంది. దానికి ఈరోజు ఓమెక్స్ ల్యాబ్ వారు మీకు అన్ని టెస్టులు చేసి మీకు మందులు ఉచితంగా ఇచ్చి ఏదైనా వేరే చోట తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే అక్కడికి తీసుకెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితికి ఈరోజు రావడం జరిగింది. మీరెవరు అనారోగ్యంతో బాధపడటానికి వీల్లేదు. మాకు అనారోగ్యం వచ్చింది, మమ్మల్ని ఎవరు చూస్తారనే ఆందోళన చెందిన అవసరం లేదు. మీకు అనారోగ్యం వచ్చిన వెంటనే మేము శ్రద్ధ తీసుకుంటామని దానికి మున్సిపాలిటీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఈ ఓమెక్స్ ల్యాబ్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. ఈరోజు చేసిన కార్యక్రమం చాలా గొప్పది. రియల్ మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, మనం ఆరోగ్యంగా ఉండటానికి కోరుకునే శానిటరీ వర్కర్స్కి ఆరోగ్యం గురించి ఆలోచించడం చాలా మంచి విషయం. ఈ విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు క్యాంపే కాదు, ప్రతి నిత్యం కూడా వారి ఆరోగ్యం గురించి ప్రభుత్వం వారు, మున్సిపాలిటీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని
ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం వెలబుచ్చుతూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ క్యాంపుని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా దగ్గర స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం దేవనం పురపాలక సంఘ ఆధ్వర్యంలో మరి మా కృష్ణరాజు గారి సాధ్యంలో అల్లూరు రాఘవరాజు ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేయటం సమాజ సంఘాల తరఫున ఒక సోషల్ వర్కర్గా అభివృద్ధి తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మన రైన్ కోర్స్ ఇచ్చారు. అలాగే ఇవాళ వేగేశ్వర కృష్ణరాజు గారని ఆయన పారిశ్రామికవేత్త. ఆయన ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి నేను బ్రేక్ఫాస్ట్ ఇస్తాను అని ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం కూడా పేషెంట్స్ భోజనం పెట్టడానికి ఇద్దాం. ఈ విధంగా మరి ఈ మురళి ఎక్కడ ఏదన్నా సరే వాళ్ళ ల్యాబ్కి తీసుకెళ్ళి ఉచితంగా టెస్ట్ చేసి చేయడం ఓపెన్మెక్స్లో తెప్పించాలి. మరి ఈ విధంగా మా రామరాజు గారు, మా డాక్టర్ గారు, మా కృష్ణరాజు గారు ఎక్కడ ఏ సేవా కార్యక్రమం వస్తే అక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టి వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి పెట్టారని ఒప్పుకోరు. నేను ఇవాళ వాళ్ళని ఏమైనా అల్లరి చేయాలని స్వచ్ఛతా ఈ కార్యక్రమంలో భాగంగా సుమారుగా 370 మందికి వారి ఆరోగ్య సంరక్షణ కూడా మా సామాజిక బాధ్యతగా స్వీకరించి రాఘవరాజు సంయుక్త ఆధ్వర్యంలో వారందరికీ కూడా సుమారుగా 15,000 రూపాయలు పర్ పర్సన్కి అయ్యే టెస్టులన్నీ కూడా మరి 370 మందికి కూడా ఉచితంగా చేయటం, సుమారుగా 4,440 రూపాయలు ప్రతి ఉచితంగా చేయటం. తదుపరి మరి ఇక్కడ వచ్చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా రిపోర్ట్స్ చూసిన తర్వాత వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అనే కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఫ్రీ అవుతారు. గొప్ప కార్యక్రమం చేసి ఈ రాఘవరాజు గారి విమర్శలావతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి అందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పేషెంట్స్ అందరికీ కానీ పారిశ్రామికవేత్త కృష్ణరాజు గారు ఏర్పాటు చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి గొప్ప అవకాశానికి డాక్టర్ వంశీకృష్ణ గారు ఈ రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని మరి వీరు కూడా ఒక ఆంకాలజిస్ట్గా సేవలు చేస్తూ మరి సామాజిక బాధ్యతగా భావించి మొన్న రైన్ కోర్స్ ఇవ్వడం జరిగింది. విలేజ్ బెస్ట్ అవకాశం చేస్తున్నారు. మరి ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో కూడా వీరికి మేజర్ పాత్ర వారికి కూడా అభినందన తెలియజేసి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈరోజు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా
భీమవరం మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి అందరికీ కూడా బ్లడ్ టెస్ట్లు అనే కార్యక్రమం అల్లూరి రాఘవరాజు ట్రస్ట్ మరియు ఒమిక్స్ నెక్షన్ ల్యాబొరేటరీ భీమవరం వారి ఆధ్వర్యంలో చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులకి మనం సేవ చేయడం అంటే ఆల్మోస్ట్ దేవుడికి సేవ చేస్తుంటే ఈ మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన కలెక్టర్ మేడం గారికి, అలాగే ఎమ్మెల్యే అంజబాబు గారికి, మా మానవత కమిషనర్ గారికి, అలాగే సంఘ సంస్కర్త రంగసాయి గారికి, అలాగే మా రాఘవరాజు ట్రస్ట్ మెంబర్ మన అల్లూరి వంశీకృష్ణ గారికి, పిఎస్ఎన్ రాజు గారికి, మా ఓమిక్స్ డాక్టర్ మధుబాబు గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.